హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రవంతి. ఈరోజు మన వీడియోలో క్రిస్పీ రెసిపీని చేసి చూపిస్తాను. వీటిని బొబ్బర్ల వడలు అలాగే అలసంద వడలు అని కూడా అంటారు. ఈ అలసంద వడల్ని క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను క్లియర్గా చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు అలసందలను తీసుకోండి. ఇందులోనే సరిపడా వాటర్ని వేసి 5 నుంచి 8 గంటల వరకు బాగా నానబెట్టేసుకోండి. ఒకవేళ మీకు ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కావాలి అనుకుంటే మార్నింగ్ టైంలోనే నానబెట్టేసి సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లోకి అలసందలను వేసుకోండి. ఇందులోకి 1 ఇంచు వరకు అల్లం ముక్కలు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. చిన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇక్కడ నేను చూపించినట్లుగా కర్స్గా బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా బ్లెండ్ చేసేసుకోండి. తర్వాత అదే విధంగా మిగిలిన అలసందల్ని కొంచెం కొంచెంగా వేస్తూ 2-3 బ్యాచ్ల కింద గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మనం గ్రైండ్ చేసిన అలసందల పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. నేను మిక్సీ పట్టేటప్పుడు ఎక్కడ కూడా ఒక్క చుక్క వాటర్ని కూడా వేయలేదు. చూసారు కదా, ఇదే విధంగా మీరు కూడా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చిని అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కొరియండర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత ఇందులోనే కస్తూరి మేతి కూడా వేసుకోండి. కస్తూరి మేతి వేయడం వలన వడలు చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అలాగే 1 టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మనం ఈ విధంగా అలసందల్ని కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే మనం వడలు వేసేటప్పుడు చాలా క్రిస్పీగా అలాగే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా వడలు వస్తాయి. ఇక్కడ మీరు అలసందల మిక్స్తో వడ షేప్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ విధంగా వడ షేప్ అనేది సరిగ్గా రాకపోతే ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి కూడా వేస్తే వడ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక మనం ఈ విధంగా అలసంద మిక్స్ తోటి వడ షేప్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక మాత్రమే వడలు వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. అప్పుడే మనకు వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుండి తీసి పక్కన ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వడలుగా వేసి 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. వీటికి ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా క్రిస్పీగా వస్తాయి. మరి ఎలా చేయాలో చూసారు కదా, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అంతే ఫ్రెండ్స్, అలసందల వడలు రెడీ అయిపోయాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.